సబ్జెక్టు దొరికినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడున్న అదృష్టవంతులకు, కోటీశ్వరులకు, ధనవంతులకు చాలా చాలా కృతజ్ఞతలు. సార్ విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను దాదాపు చాలా పురాణాలు చదివినాను. నేను చాలా 15 సార్లు ఒక శివమాల ధరించినాను. కానీ ఇట్లాంటి గురువు దొరకడం అనేది నాకు చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎంతో ప్రవచనాలు చెప్పే గురువులు నేను వింటాం. మనం ఏదైనా జాతి కుల మతం భేదం ఉంటుంది, అంటూ ముట్టు ఎలాంటిది లేని సబ్జెక్టు నాకు చాలా చాలా నచ్చింది. నేను తుఫాన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ డ్రైవర్. నాకు ఒక తుఫాను, ఒక బస్సు, ఒక కారు ఉంటుంది. సార్ వీడియో మా ఫ్రెండ్ చెప్తే లింగస్వామి అని ఒక 8 months బ్యాక్ చెప్తే నేను వీడియో చూశాను. వీడియో చూసిన తర్వాత యూట్యూబ్లో మనీ ఈజ్ కమింగ్ టు మీ ఈజీలీ ఎవ్రీడే అని చెప్పిండు సార్. అది చేయడం వల్ల నేను శ్రీశైలం 2 రోజులకు ఒకసారి రెగ్యులర్గా 4 times వెళ్తానని అనుకున్నాను. ఒక రోజు లేచి ఒకవేళ విశ్వమణి బాబు సార్ చెప్పేది నిజమైతే, మనీ ఈజ్ కమింగ్ టు మీ ఈజీలీ ఎవ్రీడే, ఇది నిజమైతే మాట, నేను వరుసగా 4 సార్లు వెళ్ళాలి అని అనుకున్నాను. 8 months బ్యాక్ వరుసగా వెళ్ళిపోయినాను నేను. ఆశ్చర్యం, అద్భుతం. అసలు నేనేం చేయి, అసలు ఇంత పూజలు చేస్తా, ఏం దేవుడు, ఏంది ఆశ్చర్యం. అసలు ఈ మాట అనుకుంటే నేను ఎన్నిసార్లు వెళ్ళడం ఏంది. ఒక వారంలో 55,000 సంపాదించాను నేను ఒకటే బండితోటి. మళ్ళీ ఒకటే తుఫాన్ నాది. మాది తెలంగాణ వనపర్తి జిల్లా మండలం, మాది రాజపేట గ్రామం, కొత్తకోట హైదరాబాద్ తుఫాన్ నడుపుతాను నేను టూర్స్ అండ్ ట్రావెల్స్. ఒకటే వారంలో 55,000 సంపాదించాను ఒక్క శ్రీశైలం కొట్టే. ఆదివారం నుంచి ఆదివారం వరకే. సబ్జెక్ట్ ఈజ్ వెరీ సూపర్, చాలా పవర్ఫుల్. దీన్ని అర్థం చేసుకోవాలంటే సింపుల్. కష్టం అనుకుంటే కష్టం, కానీ చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. కష్టం లేదు, ఏం లేదు, అంటూ ముట్టు లేదు. చాలా ఈజీ సబ్జెక్ట్. ఎవ్వరు కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా మంచిది. మా ఫ్రెండు లింగస్వామి అని మాకు చెప్పిండు. తర్వాత ఏం జరిగిందంటే, నేను ఇదందరికి పెబ్బేరు సంత తెలిసి ఉంటుంది ఎవరికన్నా, ఈ మా తెలంగాణలో పెబ్బేరు సంత తెలిస్తే, నేను దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి మా ఇంటికి గోమాత తీసుకొని రావాలి. మస్తు లక్షలు సంపాదించాను. నాకేం ఆస్తి ఉంది, కాకపోతే మస్తు సంపాదించాను. ఐఎమ్ రిచ్ మ్యాన్, ఆల్రెడీ ఐఎమ్ రిచ్ మ్యాన్. సార్ వాళ్ళు ఇంకా కోటీశ్వరుని కావాలి, చాలా కోట్లు సంపాదించాను, మంచి బిజినెస్ మ్యాన్, నాకు పెద్ద వ్యాపారవేత్తను కావాలని సార్ నన్ను ఆశీర్వదిస్తున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను 25,000 తీసుకొని పెబ్బేరు సంతకు పోతే నేను గోమాతను కొనలేకపోయాను. అయితే నేను ఇంత కొనలేకపోయాను. ఒక 500కి వెనకాడి నేను వచ్చేసినాను. 25,000 అయిందంటే 24,500 నేను అడిగిన, ఇవ్వలేదు. అరే నేను ఆవును కొనలేకపోవడం ఏందని చాలా బాధపడ్డాను. కానీ ఆశ్చర్యం, అద్భుతం. అసలు యూనివర్స్ ఈజ్ వెరీ గ్రేట్. విశ్వమణి బాబు సార్ ఈజ్ వెరీ గ్రేట్. నేను శనివారం సంతకు పోతే బుధవారం రోజు ఎక్కడిదో గోమాత తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మా ఇంటికి వచ్చింది. దట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. రియల్లీ మీరు అందరూ ఇడున్న పర్సన్స్ అండ్ పీపుల్స్ ఎవరు నమ్మకపోయినా నాకేం ఆశ్చర్యం లేదు. ఐ డోంట్ కేర్, దట్స్ లివ్ ఇట్ హియర్, అంతే. నేను ఎక్కడైనా వదిలేస్తా. కానీ మా ఫ్రెండ్ తెలుసు, మా ఊరే. మా ఫ్రెండ్ చెప్తేనే దాదాపు 100 వీడియోలు పెడితే కూడా నేను చూడలేదు. ప్రతిరోజు పెడుతున్నాడు నా ప్రాణ స్నేహితుడు. ఒకసారి చూద్దాం అనేది పెడితే ఒకసారి అది మనీ ఈజ్ కమింగ్ టు మీ ఈజీలీ అంటే వచ్చేసింది, జరిగింది. ఇంటికి వచ్చింది. ఎక్కడిది ఆవు, ఎవరిది ఆవు అంటే, ఇంకా ఇంత చాట్ల బియ్యం తీసుకొని వస్తే డైరెక్ట్ ఇంటికాడ తినేసింది ఆవు. అసలు ఆశ్చర్యం. మా ఇంటికానే ఉంది, దాన్ని మంచి చూసుకుంటున్నాం. తర్వాత ఏమైంది, దానికి గడ్డి కట్టిపియాలి వానాకాలం. అప్పుడు గడ్డి కట్టిపించేటప్పుడు మిషన్ ట్రాక్టర్ తీసుకొని వెళ్ళినాను. ట్రాక్టర్ తీసుకొని వెళ్తే గడ్డి ఆల్రెడీ 100 కట్టేసిండు. వర్షం వస్తుంది. ఆశ్చర్యం, అసలు వర్షం రావడం ఏంది, ఆకలితోటి మళ్ళీ గోమాత అలమటించిపోతానే. డాక్టరు సార్ విశ్వమణి బాబు ఉన్నది నిజమైతే ఇప్పుడు వర్షం వస్తే నా గోమాత ఆకలి కొని అలమటించిపోతుంది, వర్షం ఆగిపోవాలి. విశ్వమణి బాబు ఉన్నది నిజమైతే వర్షం ఆగిపోవాలి. వర్షం ఆగిపోయింది. ట్రాక్టర్ డ్రైవర్ ఏమంటున్నాడంటే,
నువ్వు ఏదో ఇట్లా బొట్లు పెట్టుకొని నువ్వు మోసం చేసి మంత్రం వేసినావు, వర్షం ఆగిపోయిందంటే నేను మంత్రం వేసింది కాదు. దట్ ఈజ్ పాజిటివ్. అది అనేది మంత్రం లేదు, దయ్యం లేదు, దేవుడు లేడు. సబ్జెక్ట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎవరికన్నా చదువు అసలే అవసరం లేదు ఈ సబ్జెక్టుకు. వెరీ పవర్ఫుల్, అసలు మోస్ట్ పవర్ఫుల్. వర్షం ఆగిపోతే నేనే ఆశ్చర్యం. అన్న పేరు చెప్తే వర్షం ఆగిపోతుంటే వర్షం ఆగిపోయిందే. ఇంత పవర్ఫుల్, అసలు మోస్ట్ పవర్ఫుల్. నాకు సబ్జెక్టు చాలా నచ్చింది. నేను ఈ క్లాస్కు చాలా గొప్ప బిజినెస్ మ్యాన్, కోటీశ్వరిని కావాలని కోరుకొని మరీ వచ్చినాను. చాలా కోటీశ్వరిని కావాలి అని వచ్చినాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ విశ్వమణి బాబు గారికి చాలా కృతజ్ఞతలు. అండ్ ఎక్కడున్నా ఎవరైనా సరే కానీ ప్రతి ఒక్కరు యూత్ అయినా, యంగ్ బాయ్స్ అయినా, లేడీస్ అయినా, ఎవరైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, వృద్ధులైనా కూడా సబ్జెక్ట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. గురువు గారు నేను చాలా అంటే నా ఉద్దేశపూర్వకంగా బ్రాహ్మణ్స్ని చూసిన, లింగాయత్ని చూసిన, తర్వాత తాంత్రికులను చూసిన, కానీ సార్ ఈజ్ విశ్వమణి బాబు ఈజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. హీ ఈజ్ ద క్రియేటర్. దేర్ టు ఐఎమ్ టాకింగ్. హీ ఈజ్ క్రియేటర్. ఇట్లాంటి మనిషి మనకు దొరకాలంటే నీకున్న జ్ఞానము పక్కవారికి పంచేంత గొప్ప దేవుడు అయినవంటే దట్ ఈజ్ సార్. అంత అవకాశం ఉన్న గొప్ప దేవుడు విశ్వమణి బాబు సార్ గారు. నీ అదృష్టాన్ని, నీ జ్ఞాపక శక్తిని, నీకున్న బలాన్ని, నీకున్న యోగ్యతను, జ్ఞానాన్ని ఒకరికి పంచేంత తెలివి, అంత గొప్ప త్యాగశీలి దట్ ఈజ్ సార్ విశ్వమణి బాబు. నాకైతే చాలా నచ్చింది సార్. గ్రేట్, చాలా గ్రేట్. ఈ అవకాశం ఇచ్చిన విశ్వమణి బాబు సార్ గారికి చాలా థ్యాంక్ యూ. క్లాస్ సూపర్, అద్భుతం. కానీ నా ఫ్రెండ్ చెప్తే నేను నమ్మలేదు. వీడియోలకు క్లాస్కు చాలా తేడా ఉంటుందంటే నేను దాదాపు ఒక 6 నెలలు నా బండికి సారు వీడియోలు ఆనందంగా చూడాలి, నాకు అర్థం కావాలని అన్నీ చూశాను. క్లాస్ అనేది అద్భుతం. క్లాస్కు రావాలి. క్లాస్ అనేదే అద్భుతం. ఎండాకాలము మాడి చెట్టుకు మాడి పండు కాస్తే ఎంత తీయగుంటున్నది, ఎండాకాలం ఎంత నిజమో సార్ క్లాస్కు ఆశ్చర్యం అంతే నిజం. క్లాస్కు రావడం చాలా ఉత్తమం. ప్రతి ఒక్కరు క్లాస్కు రావాలి. వీడియోలు చూడడం వేరు, క్లాసు సార్ తోటి, ఉపాధ్యాయునితో చెప్పించుకున్న తర్వాత ఆ విద్య వేరు. ఆ విద్య చాలా గొప్పది. ప్రతి ఒక్కరికి ఆ విద్య చాలా గొప్పది. క్లాసు వేరు. క్లాసు అనే సబ్జెక్టు నేను ఇంత ఉంటుందని ఊహించలేదు. కానీ మా ఫ్రెండ్ చెప్తే మాత్రం అంత మిరాకిల్స్ మాత్రం చాలా పవర్ఫుల్గా జరిగినాయి అందరికీ. నిజం, చాలా ఆశ్చర్యం. నేనే ఆశ్చర్యపోయాను, చాలా ఆశ్చర్యపోయాను. థ్యాంక్ యూ సార్. బాబు గారికి పాదాలకు చాలా కృతజ్ఞతలు. వాళ్ళ భార్యకు, పిల్లలకి, అందరికీ చాలా కృతజ్ఞతలు. అయితే మేము వ్యవసాయం చేస్తాం సార్. అయితే పల్లి చేను వేసినాం. మొత్తం వర్షం వస్తుంది, అటు వెళ్ళిపోతుంది. వర్షం అటు వెళ్ళిపోతుంది, చేను ఎండిపోతుంటే ఎట్లా చేయాలి. అప్పటికి ఒకసారి క్లాస్కి వచ్చిన. అయితే ఇంకా నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, మోటార్లు ఇబ్బంది అవుతుంది, నీళ్ళు కరెంటు చాలుతలేదు, ఇబ్బంది అవుతుంది. ఇంకా వర్షాన్ని పైనకి చూసినా, అరే నేను సబ్జెక్టు ఆల్రెడీ సార్ దగ్గర పోయినా చూసినా అన్నీ తెలుసుకొని నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని చెప్పి అప్పుడు పైనకి చూసి వర్షం అటు వెళ్ళిపోతుంది, దూరంగా నుండి వెళ్ళిపోతుంటే విశ్వమణి బాబులో శక్తి ఉన్నది నిజమైతే, నేను ఆ విశ్వాన్ని కనెక్ట్ అయింది నిజమైతే అని చెప్పి 3 మాటలు చేయి మీనకెట్టి వర్షం దగ్గర చూసి చెప్తే వర్షం వీడు మళ్ళేసి ఒక్క 10 రోజులకు నీళ్ళు చేనుకేనంత వర్షం కుమ్మేసిపోయింది సార్. కుమ్మేసిపోయింది. అప్పుడు మా వాళ్ళు, అరే నువ్వు ఇంత చెప్తే ఇంత నిజమవుతుందా? నిజమవుతుంది అంటే అవును అవుతుంది, మా సార్ గురించి మీకు తెలియదు, నాకు తెలుసు అని ఒక్కసారి వచ్చి చూడండి అన్న అంటే. కానీ ఎవరు నమ్మతలేరు. సర్లే వదిలే అని చెప్పి వదిలేసిన ఇంకా ఇప్పుడు ఈయనకు నా ఫ్రెండ్కే చెప్పిన, ఇట్లా సార్ దగ్గర వస్తే చాలా మిరాకిల్ జరుగుతాయి, మంచిగా ఉంటుంది అని చెప్పి అంటే ఇంకా సర్లే వద్దాం అనుకుంటా. పోయినసారి కూడా మిస్ చేసిండు. ఇప్పుడు మా కోడలు వాళ్ళు ఉండరు, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకు కూడా చెప్పిన. వాళ్ళు కూడా ఇప్పుడు ట్రాక్టర్ కొన్నారు సార్. ట్రాక్టర్ తీసుకున్నారు. మనం డబ్బుల కోసానికి చెప్తే నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు అని చెప్పిన. ట్రాక్టర్ మొన్ననే కొనేశారు సార్. ట్రాక్టర్ కొనేశారు. నేను చెప్తేనే కొనేశారు. ట్రాక్టర్ కొనేశారు. అట్లా అయింది.
అట్లా చాలా మంచిగా చాలా మంచిగా జరుగుతున్నాయి సార్. క్లాస్ సూపర్ ఉంది సార్. క్లాస్కు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సార్. అంత అంటే అంత చేసుకున్న వాళ్ళకి ఇందులో సబ్జెక్ట్ పట్టుకొని చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఉంది. అది ఇంకా మనం చేసుకుంటామా లేదా అనేది ఇంకా అది మనతోనే ఉంటుంది అంతే. ఇంకా అంతేగాని ఇంకా దానికి ఏం చేయలేరు, ఎవరేం చేపించలేరు. ఎవరి మనస్తత్వం వాళ్ళదే ఉంటుంది. అంతేగాని చేసుకునేది ఎవరి పట్టుదల వాళ్ళు శ్రద్ధ ఓర్పు అనేది సార్ చెప్పాడు కదా. ఆ శ్రద్ధతోనే ఉన్న వాళ్ళు మాత్రం సక్సెస్ అయ్యి నెంబర్ 1 స్థాయిలోకి ఎదుగుతారు. ఇంకా అంతే. కృతజ్ఞతలు, డబ్బుకు కృతజ్ఞతలు, విశ్వమణి బాబు పాదాలకు కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ధనవంతులకు అందరికీ కృతజ్ఞతలు, అదృష్టవంతులకు కృతజ్ఞతలు. నా పేరు విజయ, నేను అది ప్రొద్దుటూరు, నాది 3వ క్లాసు. నేను 2024 సంవత్సరంన నేను సార్ వీడియో చూశాను. అప్పటి నుంచి నేను కవర్ అయిపోయాను. నా పెద్ద కొడుకు అక్కడ హిందూపురంలో పోయి జాబ్ చేసేవాడు. అక్కడ ఇప్పుడు కూడా కవర్ అయినాడు. ఆయన నెలకు 30,000 జీతం వస్తుంది. అంతేకాదు మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికల్లా నా కొడుకుకు ₹1,00,000 జీతం పెరగాలి. అలాగే నేను చేశాను సార్. నెక్స్ట్ వచ్చే క్లాస్ కల్లా నేను మళ్ళా వచ్చే వాళ్ళకు నేను పొలం కొనాలి, కార్లో రావాలి, నేను నా పిల్లలు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఈ క్లాస్ ఎలా ఉందంటే, నేను మామూలుగా వినాయక పండుగ అప్పుడు బొమ్మలు కొడతాను. మేము కుమ్మరోళ్ళము. నేను బొమ్మలు తయారు చేస్తా. అప్పటికి దాదాపు నా దగ్గర 300 బొమ్మలు ఉన్నాయి. ఉదయం ముందు రోజు బొమ్మలు పెట్టాం. మాకంటే పక్క వాళ్ళ బొమ్మలు చాలా ఉన్నాయి, భలే ఉన్నాయి. అవి మాయే మాస్గా ఉన్నాయి, అవి క్లాస్గా ఉన్నాయి అని చూసి నా పెద్ద కొనుక్కొని, బొమ్మా అవి చూస్తే బొమ్మలు బాగున్నాయి, అక్కడికే పోతున్నారంతా, మన దగ్గరికి రాలేదు అంటే, లేదులే నీకు తెల్లవారేళ్ళకల్లా అయిపోతాయి అన్నాక ఉదయం రోజు తెల్లవారుజామున 5 గంటలకు కూర్చొని ధ్యానం చేశాను. అంతా 9 గంటలకల్లా ఏమీ కానీ లేవు, అన్నీ అయిపోయినాయి. 3 గంటల సేపు నేను నా పిల్లలు కష్టపడాం. 30,000 లెక్క చేతికి తీసుకున్నాను. ఈ క్లాస్ ఎలా ఉందంటే, తల్లిదండ్రులు ఇచ్చిన జన్మలో మనము మట్టి ముద్దలం. ఈ క్లాస్ విన్న తర్వాత మనం మట్టి ముద్దకు మైండ్ ఇచ్చి ఆలోచన చేసే శక్తి ఇచ్చినాడు. అది ఎవరంటే పునర్జన్మ ఇచ్చినవాడు విశ్వమణి బాబు గారు. నేను అదృష్టవంతురాల్ని, నేను ధనవంతురాల్ని. నన్ను కన్నా తల్లిదండ్రులు ధనవంతులు, అదృష్టవంతులు. నా పిల్లలకు కృతజ్ఞతలు. నా పిల్లల రాశి అదృష్ట రాశి, నా రాశి అదృష్ట రాశి. విశ్వమణి బాబు గురుగారికి కృతజ్ఞతలు, కోటి కృతజ్ఞతలు. ముందుగా యూట్యూబ్ ఛానల్కి చాలా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురుగారికి చాలా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు తల్లిదండ్రులకు చాలా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు భార్య పిల్లలకు చాలా కృతజ్ఞతలు. ఈ ఆళ్ళకు కుర్చీలకు పేరున మీకు ఇక్కడ వచ్చిన ధనవంతులకు, కోటీశ్వర్లకు చాలా కృతజ్ఞతలు. ఈ క్లాస్కి వచ్చాక నేను 4వ క్లాస్కి వచ్చాను. ఫస్ట్ నేను ఈ మేస్త్రి పని చేస్తూ అందులో నాకు లాభదాయకంగా లేనప్పుడు వ్యవసాయం చేసేవాడిని. అట్లా కొంచెం ఇట్లా కొంచెం చేస్తుంటే ఒకసారి యూట్యూబ్లో వచ్చింది నాకు గురుగారిది. దాంట్లో అదే అంటే యూట్యూబ్ చిన్న ఫోన్ అది. దాంట్లో చూస్తుంటే మక్క చెట్టుకి నీళ్ళు వేసి ఆ చెట్టు కింద కూర్చొని చూస్తుంటే యూట్యూబ్ వచ్చింది. అంతవరకు సార్ చెప్పిన వాళ్ళు కూడా వేరే వస్తుండే, వాళ్ళు చూసి దొబ్బేస్తుంటే. వేరే వాళ్ళు ఎక్కువ ఈ జబర్దస్త్ ఇవి ఎక్కువ చూసేవాడిని. ఈసారి వచ్చాక అవి పక్కన పెట్టేసిన. ఇదేదో కొత్తగా ఉందని చూస్తూ కొన్ని రోజులు చూశాను. ఇది చూసిన తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజులకి ఇదేదో బాగుంటుందని నమ్ముదామని ఎవరైనా ఒక 5 ఎకరాల పొలం ఇచ్చింటే బాగుంటుకోవాలని మళ్ళీ ఎక్స్ట్రా ఆలోచన చేసిన. పక్క వాళ్ళు వచ్చి అడిగిండ్రు, నా పొలం వేసుకున్నా. పొలం చేశాను, కానీ పెట్టడం దానికి డబ్బులు అవసరం ఉంది. డబ్బులు కావాలి ఎలాగని ఆలోచించి, సరే సార్ అన్నాడు కదా నమ్ముదాం చూద్దాం అని ఆలోచించిన. ఒక అతని నా అనుకొని అడిగినా డబ్బులు ఇచ్చిండు. ఆ పొలాన్ని కౌలు కట్టేసిన. అట్లా చేస్తూ నమ్ముతూ వచ్చాను. అయితే ఒక సంవత్సరం అంతా నాకు నెగిటివ్ తగిలింది, ఇంట్లో బయట అంతటా. అయినా నేను వదులుకోలేదు. అంతకుముందుకు నేను లేచి ఉదయం లేవంగానే 7 గంటల వార్తలు చూడాలి, 8 గంటలకు ఈ రాసులు ఆ రాసులు చూసేవాడిని.
రాత్రి 9 అయితే వార్తలు వినాలి, 9:30కు జబర్దస్త్ చూడాలి, డీ జోడి చూడాలి, సుమ్మకి అడ్డ టీవీ ఛానల్ చూడాలి. ఇట్లా ఉండేది అన్ని ఆలోచనలు. ఇప్పుడు అవన్నీ మూసేసింది. అవన్నీ పక్క తోసి నీ సబ్జెక్ట్ వచ్చినాక ఈ సబ్జెక్ట్ చూస్తూ మళ్ళీ నా కూతురి పెళ్ళి చేయడానికి నాకు మంచి సంబంధం వచ్చింది. మా అన్నలు సడన్గా తీసుకొచ్చారు. నా దగ్గర డబ్బులు లేవు. ఎలా? నేను సబ్జెక్ట్ నమ్ముకొనే ఉన్నా, కానీ ఎక్కడ ఎట్లా ఏందని ఆలోచిస్తూ వాళ్ళు చెప్పింది బాగుంది, కానీ నా దగ్గర 100 రూపాయలు లేవు. ఎట్లా లక్షలతో పని కూడింది. ఆలోచించాను. సార్ ఉన్నాడు కదా, విశ్వం ఉంది కదా, విశ్వం నాతోనే ఉంది, నా వెనక విశ్వం అనే బాగున్నాడు. ప్రయత్నం చేద్దామని ఆలోచించి సర్లేనా మాట్లాడదామన్నా. కానీ మా వాళ్ళు అందరం కలిసి పెళ్ళి డిసైడ్ చేసినాం. అయిపోయింది, ఓకే అయిపోయింది. వాళ్ళు వచ్చిపోయారు, మేము వచ్చిపోయినాం, ఓకే అయిపోయింది. ఇప్పుడు డబ్బులు ఆలోచన పట్టారు. మా అన్న రాత్రి మా సడ్డకులు అందరం కూర్చొని ఇంట్లో అడిగిండ్రు, మరి నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఇంత అవుతుంది అని అడిగిండ్రు. నాతో చాలా డబ్బులు అని చెప్పిన. వాళ్ళు ఏం మాట్లాడలే. అంటే సబ్జెక్ట్ని నమ్ముకొని విషయమని బాబు నమ్ముకొని ఆ మాట అనేసిన. వాళ్ళు ఏం మాట్లాడలేదు. జోక్ కాదు మూర్తి అది అన్నారు. అలాగే నా చల్లాయిన అట్లే అంటాడు, కానీ జీవెంత వేస్తావు నేనేం చేస్తావు అని మా అన్నలు మా విన్నలు అందరూ మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరు ఏం చేయలేక ధైర్యం ఇచ్చిండ్రు. నేనే అప్రవేశం చేసి ఒక 9 మందిని డిసైడ్ చేసుకున్నా. వాళ్ళని ఇంత అడగాలి, వీళ్ళు ఇంత అడగాలి, ఇంత ఇంత అని అందరూ డిసైడ్ చేసుకుని 6 మంది ఇచ్చారు అమౌంట్. పెళ్ళి అయిపోయింది సార్, మంచిగా చేసింది సార్. అది సంవత్సరం తర్వాత జరిగింది. అది 2వ సంవత్సరం మళ్ళీ మా పాప వివాహం అయిపోయినాక రాగడ పోవడం అంటే కూడా నేను సరిగ్గా పోలేకపోతున్నాను, ఎందుకంటే ఆపరేషన్ అయిపోతుంది. అది మొన్న రీసెంట్గా అదే స్టోన్ ఉందని ఆపరేషన్ అయింది మా పాపకు. ఆపరేషన్ అయినప్పటికీ కూడా నేను పోలేదు. మా భార్యను పంపించిన, మా సడ్డ కూడా పోయిండు. 3 రోజుల తర్వాత మళ్ళీ కోలుకొని నాకు ఫోన్ చేస్తే మాట్లాడిన, ఏడ్చిన. ఎందుకు నాన్న రాలేదని ఏడ్చింది. రాలేదమ్మా అని ఏడుస్తున్నాను అంటే, ఎందుకు ఏడుస్తున్నానంటే నేను రాలేకపోయినందుకు ఏడుస్తున్నామా అన్న. ఎందుకంటే నేను సబ్జెక్ట్ పట్టుకొని ఉన్నా కాబట్టి ఒకసారి పోతే మళ్ళీ కొంత టైం పడుతుందని పోలేదు. తర్వాత మాట్లాడుకొని ఫోన్ ద్వారానే సంతోషపడి ఉన్నాం. ఇది ఇట్లా 4వ క్లాస్ 3వ క్లాస్ కంటే ముందు జరిగింది. ఇది 4వ క్లాస్కి వచ్చిపోయాక 3వ క్లాస్ వచ్చిపోయి ఇది 4వ క్లాస్. నేను వచ్చిపోయిన తర్వాత విశ్వమ్మ నేను ఎన్ని రోజులు చేయాలి ఈ పని, నాకు ఒక కాంట్రాక్ట్ పని ఇప్పించచ్చు కదా అడిగిన. అన్నీ 2-3 రోజులు అంటే డబ్బు సంపద ఏ విధంగా వాడుకుంటామో దాన్ని పక్కన పెట్టి ఈ పాట ఆన్ చేసిన. తెల్లారి 7 గంటలకు నాకు ఫోన్ వచ్చింది, అరే కుర్మాయిడా ఎలివేషన్ డిజైన్ పని చేస్తామని. సర్లే మా చేస్తానని చెప్పిన. 7:30 కల్లా ఉదయం చేరుకున్నా. 1,50,000 అడిగితే 1,40,000కు ఎలివేషన్ డిజైన్ ఒప్పందం అయింది. ఆ వర్క్ ఒక వారానికి 4 రోజులకు అయిపోతున్నాక మళ్ళీ ప్రిపేర్ చేసిన. ఇంకో పని అప్పుడు నాకు ఈ పని అయిపోలేక నాకు ఇంకో కాంట్రాక్ట్ పని కావాలి విషయాన్ని అడిగిన. తెల్లారా తెలిసిన మేస్త్రి అన్నాయన పలంతో పని ఇద్దరం కలిసి చేద్దామన్నాడు. సరే చేద్దామన్నా. ఆ పని నడుస్తూ ఉదయం పూట పోయి మాట్లాడొచ్చినాం. ఓన్లీ సిమెంట్ చేయడానికి 2 లక్షలు ఒప్పందం అయింది. దాన్ని ఇద్దరం కలిసి చేద్దామంటే నేను మాట్లాడిన రేటు గురించి నేను మాట్లాడిన క్లియర్ లెక్కలు చేసి, నువ్వు లెక్కలు చేస్తావు నేను పిలిచిన, నాకు లెక్కలు రావని నేను పిలుచుకుని ఇదంగా చేద్దామన్నాడు. సరేనా. తర్వాత ఒప్పందం అయినాక నేను 10,000 ఇస్తాను నీ పక్క జరుగు అని అన్నాడు.
సరే మాట్లాడింది రేట్లు లెక్క చేసి అన్నీ చేసింది నేను కదా. సరే నేను 15,000 ఇస్తాను, నీవు పక్క జరగదు నేనన్నా. ఇద్దరి మధ్యలో ఆ 11,000 ఒప్పుకున్నాడు. దాన్ని ఏమనలేదు నేను. సరే నాకు అవకాశం ఉంది కదా, అతను ఎందుకు బతిమాలడం. బేసారం శుక్రవారం శనివారం పని చేసినాం. ఒకరోజు ముందు మాట్లాడుకొని 3 రోజులు పని చేస్తూ అతనితోనే పని దగ్గర, ఇంటి దగ్గర, బండి మీద. అతను చాలా మంచివాడు. దాని పార్ట్నర్లు కలుపుకున్నందుకు విశ్వానికి చాలా చాలా కుదరదు. పదే చెప్తూ వచ్చాను. శనివారం నాడు సామాన్ తీసుకుని వచ్చేసిన. ఎక్కడన్నా సామాన్ తీసుకుపోతున్నా అన్నాడు. మరి ఇంక నీ ఒకడే చేసుకుంటాంటివి, మరి నేను యాన్నవుతున్న పని అక్కడ చేసుకుంటా, 10 రూపాయలు ఎక్కువ వచ్చినట్టు అని అన్నా. లేలేనా, నేనే కూర్చొని మాట్లాడదాం అనుకున్నా. నువ్వు సామాన్ తీసుకొని పోతున్నావు, సామాన్ నిన్నే పెట్టేసి ఇద్దరం కలిసి చేద్దామన్నాడు. అది ఇప్పుడు కలిసి పూర్తి అవుతుంది సార్. పని కూడా పూర్తి అయిపోతుంది. ఒప్పందం పార్ట్నర్ కలిపి చేసినాం. ఓకే అయిపోయింది సార్. ఇంకో 4 రోజులు వారం రోజులు అయితే పని అయిపోతుంది కూడా. మళ్ళీ నిన్న ఒక అతను కలిశాడు. పని అయిపోతుంది విషయమా, మళ్ళీ పని కావాలంటే మళ్ళీ నిన్న ఒక అతను కలిశాడు. 5 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరిలో మళ్ళీ అక్కడ ఒక పని ఉంది చెప్దామన్నాడు. ఇలా మాట్లాడదే ఉండే పోలేదు సార్. రేపు పోయి మాట్లాడుకుంటాం. అయితే ఈశ్వరుడు నాతోనే ఎప్పుడు ఉంది. నా ఆయనగా ఈశ్వమని బాబున్నాడు. నేను చాలా మంచివాడిని, గొప్పవాడిని, తెలివైన మేధావిని, ఆవిషారోగ్యంతో కలిగిన వాడిని. నేను అదృష్టవంతుని. నేను ఏ పని చేసినా, ఎలాంటి పని చేసినా, ఏ పని చేయకపోయినా నాకు అదృష్టం కలిసి వచ్చింది. నాకేం కావాలన్నా ఇష్టం నాకు ఇస్తుంది అని నమ్మకంతో ఉన్నా. ఇప్పుడు నేను ఇంతవరకు నెగిటివ్లో ఉన్నప్పుడు 1000 నుంచి 50 లక్షల దాకా అప్లికేషన్ రాసిన ఒకటి కాలేదు. నేను వచ్చిపోయినాక మొన్న జూన్ 29 క్లాస్కి వచ్చిపోయినాక ఇదే కారణంకి అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఎంత పర్మిషన్ రాసినా నాకు ఒకే కావాలని గురుగారు ఆశీర్వాదం మళ్ళీ వచ్చాను. ఎలాగైనా నాకు ఈ అవకాశం కల్పించినందుకు విశ్వానికి, విశ్వమని బాబుకి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక నేను ముందుకు అడిగేస్తున్నాను. నాకు నాలో ఉండే నెగిటివ్ అంతా పక్కకి గురువుగారి దగ్గర వదిలేసి నేను నా ఆలోచన ద్వారా నా మైండ్ని పాజిటివ్గా తెచ్చుకొని నేను ఉన్న స్థాయికి చేరుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ. ఈ క్లాస్ ఎలా ఉందంటే అందరం చెప్తున్నాం మంచిగా ఉంది. ఇప్పుడు ప్రకృతిలో విశ్వం నుంచి విశ్వశక్తి ద్వారా 7 గురువుల విద్య నేర్చిన విశ్వన్ బాబు. విశ్వములో తేనెటీగలు విశ్వశక్తిలో కలిసిన ప్రతి చెట్టు దగ్గర, ప్రతి పుష్పం నుంచి సేకరించింది ఆ తేనె పట్టును ఎలా పెట్టి తీపి ఉంటుందో అంతకు మించి ఎక్స్ట్రా ఉంది ఈ క్లాస్. థ్యాంక్ యూ యూనివర్సిటీ. వారి పాదాలకు కృతజ్ఞతలు. వారి తల్లిదండ్రులకు, వారి కుమారులకు కృతజ్ఞతలు. ఈ హాలుకు మధ్యాహ్నం భోజనం పెట్టడానికి, విందైన భోజనానికి కృతజ్ఞతలు. లైట్లకు కృతజ్ఞతలు, చైర్కి కృతజ్ఞతలు, అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన కోటీశ్వరులకు అందరికీ కృతజ్ఞతలు. నేను కోటీశ్వరులకు నాకు కృతజ్ఞతలు. నేను ఫస్ట్ టైం రావడం, ఇప్పుడు వీడియోలు చూస్తున్నాను. 6 నెలలే సబ్స్క్రైబర్గా 6 నెలలు చూస్తున్నాను. మా కూతురు కొడుకు అప్పుడప్పుడు చూపిస్తున్నాను. ఎప్పుడన్నా నెగిటివ్ మాట్లాడుతున్నా, నాన్న నువ్వు నెగిటివ్ మాట్లాడుతున్నావు, ఇది నెగిటివ్ అని మా పిల్లలు మాకు చెప్తున్నారు. నెగిటివ్ మాట్లాడించలేను నన్ను కానీ నాకు భార్యను కానీ. అట్లా కొన్ని జరుగుతున్నాయి. మా కూతురు కొంచెం డల్లు, ఇంటరు సెకండ్ ఇయర్లో ఇప్పుడు బీటెక్ చేస్తుంది. చెప్తున్నా అప్పుడే చేయడం మా చెప్తున్నా. మొన్న 3 నెలలు 4 నెలలకి ఇంప్రూవ్ అయింది ఇప్పుడు బాగా. నా కొడుకు ఇప్పుడు డల్ ఉన్నాడు, ఫస్ట్ క్లాస్కి వస్తున్నాడు. వస్తాను సార్. నేను అప్రమేషన్ 55 రాస్తున్నాను. మామూలుగా అయితే ఎకరం పోకు నార్మల్ ఇస్తుంది. మామూలుగా 10-20 వేలు వచ్చే లాభం కష్టం ఉంది. అటువంటి 2,50,000 వచ్చింది ఒక ఎకరాకు.
నార్మల్ ఇప్పుడు వేయొద్దు అని అందరూ చెప్పేసినారు. రావు, నాకు డబ్బులు రావు, వేస్ట్ అయిపోతాయి. లాస్ట్ మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత వేయొద్దు అంటే లేస్తాను అని ఒక 10 సెంట్లు వేసాను. 10 సెంట్లకు అప్పటికప్పుడు మళ్ళీ 50,000 వచ్చేసాయి. సార్ వ్యవసాయం సార్. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేస్తుంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తాను సార్. నేను అనుకున్న పనులలో చిన్న చిన్నవి మిరాకులు జరుగుతున్నాయి సార్. నేను ఇప్పుడు అనుకుంటా పోతుంటే ఇంతకుముందు నేను ఇప్పుడు ఏమన్నా అనుకుంటే కూడా గురుగారిని తలుచుకొని ఏమన్నా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ మొన్న 5 to 55 రాసి ఒక అప్రిమేషన్ చేశాను. అప్రిమేషన్ చేసి నాకు కొంచెం డబ్బు ఇబ్బంది ఉంది. నేను వాళ్ళకు ఫస్ట్ పొలం ఇస్తా తీసుకోండి, డబ్బులు లేకంటే పలకలేదు. వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి డబ్బు ఇచ్చేసి నువ్వెన్ని కోతే 10 లక్షలు ఇవ్వాలా అని వాళ్ళంతా వాళ్ళు బలంతంగా నా చేతులు పెట్టి ఇచ్చేశారు. పొలం అమ్ముతా అంటే వద్దని తీసుకుంటాం, పొలం అమ్ముతా తీసుకుంటే వద్దన్నారు. అప్పులే వాళ్ళకి అప్పనముడు డబ్బులు ఇచ్చండి, మీ పొలం ఏం చేసుకుంటాం అన్నారు. అటువంటి వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ అడుక్కొని మళ్ళీ నాతోకి నువ్వు ఎన్ని కొత్తే మళ్ళీ 10 లక్షలకి 20 లక్షలు ఇవ్వాలని అగ్రిమెంట్ రాసుకున్నారు. అది ఇంకా జరగలేదు. జరుగుతుంది. నేను 5 to 50 రాశాను. నాకు కొంచెం ఏదో అప్పనకూడదు, కొంచెం ఇబ్బంది ఉంది. సార్ గారు క్లాసు సూపర్ సార్, అసలు ఎక్సలెంట్. అసలు ఇటువంటిది నేను ఊరిక ఉపన్యాసాలకు అక్కడికి వెళ్ళిపోతుంటే, కాకపోతే ఇటువంటిది ఎప్పుడు చూడలేదు సార్. ఇన్ని వీడియోలు చూస్తున్నాను, నేను ఇంటికాడ వీడియోలకు రియల్గా చూసేదానికి నేను లీనమైపోయాను సార్. స్వర్గం ఉండేది సార్. స్వర్గం ఎట్టుందట్టుంది సార్. అసలుకైతే నాకు దేవలోకంలో ఉంది సార్. దేవుడే సాక్షాత్తు విశ్వమణి సార్, దేవుడు సార్. థ్యాంక్ యూ హ్యాపీగా ఉంది, చాలా గుడ్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన విశ్వమణి సార్ గారికి కృతజ్ఞతలు. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గురువుగారి తల్లిదండ్రులకు, గురువుగారికి, మేడం గారికి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ లైట్లకు, ఫ్యాన్లకు, ఈ రూమ్కు, ఏసీలకు, మనకు భోజనం పెట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేను లాస్ట్ టైం డిసెంబర్లో వచ్చినాను ఇక్కడ క్లాస్కు. ఇప్పుడు రెండోసారి రావడము. నేను 2 months అయింది నేను సెల్లులో చూస్తూ ఉన్నాను. తర్వాత క్లాస్కి పోదామని లాస్ట్ టైం వచ్చినాను. చెప్పిన ధైర్యంగా ఉండు అని చెప్పినారు. అందుకని నేను క్లాస్కి వచ్చేసి నాకైతే అందరూ ఉన్నారు కానీ నన్ను అందరూ వదిలేసినారు. గురువుగారిని నమ్ముకొని, నేను ఇస్వాన్ని నమ్ముకొని వచ్చినాను. కాబట్టి నేను ఒక 2 monthsలో నేను వేరే లోన్ పెట్టినాను. అది లాస్ట్ 31 వచ్చింది, జనవరి 31కి. చాలామంది బంధువులు, అందరు కొడుకులు అందరూ వదిలేసినారు. అవును, కానీ అందరి కోసమే మనం చేస్తాము, కానీ మనం అందరూ వదిలేసినారు. ఎవరిని నమ్మలేదు. ఇప్పుడు మా గురువుగారిని ఇస్వాన్ని తప్పుకొని నమ్ముకొని పోతున్నా అంతే. నేను ఈ ఊర్లో, నాది ఊరు కాదు, ఎక్కడో ఉండా ఈడికి వచ్చిన. కానీ నమ్ముకొని నేను అన్నీ మళ్ళా ఇది చేసుకొని సంపాదించుకొని, గురువుగారిని ఇస్వాన్ని నమ్ముకొని సంపాదించుకొని, నేను మాట్లాడే ధైర్యం కూడా లేదు, రాదలుచుకోలేదు. కానీ గురువుగారు పిలిచే లోపల వచ్చి చెప్పగలుగుతున్నాను. గురువుగారి ఆశీర్వాదం విశ్వానికి, డబ్బు సంపదకు, మా గురువుగారికి, మా గురువుగారి దీవెనలు. నేను తొందరలో అయితే నాకు గురువుగారు చెప్పినట్టయినా వస్తున్నాయి, కానీ జరగాలని వేడుకుంటూ గురువుగారిని, విశ్వాన్ని నమ్ముకొని ముందుకు పోవాలి. నేను ధనవంతుని, నేను ఎన్ని సంపాదించుకొని మా వాళ్ళందరి దగ్గర మంచిగా ఉండాలని గురువుగారిని ఆశీర్వదించమని కోరుకుంటాను. క్లాసు బాగుంది గురువుగారు. లాస్ట్ టైం కూడా వచ్చినాను, మంచిగా చెప్పినారు. ఇవన్నీ చేసుకొని అర్థం చేసుకొని నేను మళ్ళా రెండోసారి వచ్చినాను. నాకు మళ్ళా కొంచెం ముందుకు పోవాలా, నాకు కొంచెం ముందుకు పోయి నేను ధైర్యంగా నా సమస్యలన్నీ ఎదుర్కొని ధైర్యంగా ముందుకు పోవాలని, గురువుగారు దీవించాలని, విశ్వానికి, డబ్బు సంపదకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సోమని గురువు గారికి నా యొక్క కృతజ్ఞతలు. వారి తల్లిదండ్రులకు నా యొక్క ఉదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఈ వీడియోలు చూడబట్టి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మధ్యలో నాకు కొంచెం మా ఫాదర్కి ఇట్లా వచ్చి కొంచెం మధ్యలో వదిలేశాను. మళ్ళీ ఇప్పుడు 1 month అవుతుంది చూడబట్టి. కాకపోతే నాకు కొన్ని మిరాకిల్స్ చిన్నవి జరిగినాయి. నెంబర్స్లు కానీ ఫుల్ ఎక్కువ. నేను ఇప్పుడు ఈరోజు రావడం కూడా, వస్తుంటే కూడా చిన్నగా అంటే
786లు ఒక 20-30 వరకు కనపడినాయి బండ్ల మీద వస్తుంటేనే. 786లు 888లు అన్నీ ఏంజల్ నెంబర్లు అన్నీ కనపడుతున్నాయి. ఏదన్నా చిన్న చిన్న అనుకుంటే ఏదైనా మామూలుగా అనుకుంటే అది కనపడుతున్నాయి, అవపడుతున్నాయి. ఒకసారి గురువు గారి ఆశీర్వాదం తీసుకుందామని క్లాస్కి వెళ్తే, కాకపోతే క్లాస్కి అక్కడ చూసేదానికి క్లాస్కి వస్తేనే మనకి ఏందనేది అర్థమవుతుంది, ఎట్లా చేయాలనేది అర్థమవుతుంది. అక్కడ ఎన్ని చూసినా మనము అవి వర్కౌట్ అవుతలేవు, క్లాస్కి వస్తే అర్థమవుతుంది. అట్లనే క్లాస్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న భోజనాలకి అన్నీ సూపర్గా ఉన్నాయి, క్లాస్ బాగుంది. ఇక్కడ క్లాస్కి వస్తేనే మనకి ఏందనేది, దాన్ని ఊర్లో అక్కడ వీడియోలు ఎన్ని చూసినా మనకి ఏం అర్థం కాదు. క్లాస్కి వస్తేనే క్లారిటీ అర్థమవుతుంది, ఏదైనా చేసుకోవడానికి రప్పన పట్టుకోవచ్చు. ఓకే.